అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ కూటమిలో పదవుల పంపకాల లొల్లి మళ్లీ ముదురుతోందా? నామినేటెడ్ పదవుల విషయంలో జనసేనకు తీవ్ర అన్యాయం జరుగుతోందా? కీలక పదవులన్నీ టీడీపీ బీజేపీ నేతలకే దక్కుతున్నాయని జనసేన నేతలు ఆరోపిస్తున్నారా? ఇప్పుడు పదవుల పంపకాల వ్యవహారంపై ఓ జనసేన నేత కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో అసమ్మతి సెగలు బయటపడుతున్నాయి. పదవుల పంపకాల విషయంలో నేతల మధ్య గ్రూప్ వార్ నడుస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన నేతలు, వీర మహిళలకు నామినేటెడ్ పదవుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందనే చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ విడుదల చేసిన వీడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం ఒక నాయకుడి ఆవేదన మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో వేలాది మంది జన సైనికుల గొంతుకగా కనిపిస్తుంది. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పాటై 2 ఏళ్లు కావస్తుంది. ఇప్పటికే అనేక సార్లు పదవుల భర్తీ జరిగితే జనసేనకు ఆశించిన స్థాయిలో పదవులు దక్కలేదన్న అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో పదవుల పంపకాలన్నీ 60-30-10% పంపకం ఫార్ములాకు నేతలు ఓకే చెప్పారు. కానీ ఈ ఫార్ములా అమలు కావడం లేదని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. పదవుల భర్తీ కేవలం లెక్కలకే పరిమితమవుతుందని జనసేన నేత బొలిశెట్టి ఘాటుగా విమర్శించారు. క్షేత్రస్థాయిలో ఈ ఒప్పందం అమలు కాకపోవడం వల్ల జనసేన కేడర్లో తీవ్ర నిరాశ నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 30% రిజర్వేషన్ ఎక్కడ పోయిందని ఆయన ప్రశ్నించడం, కూటమి ధర్మాన్ని పాటించడం లేదని నేరుగా ఎత్తిచూపడం హాట్ టాపిక్ గా మారింది. ఇక బొలిశెట్టి తన సొంత నియోజకవర్గమైన విశాఖపట్నం ఈస్ట్ ఉదాహరణను ప్రస్తావిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని 5 ప్రధాన దేవాలయాల కమిటీల్లో జనసేనకు ఒక్కటంటే ఒక్క చోటు కూడా దక్కలేదన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మత్స్యకారుల ఇలవేల్పు, కరకచెట్టు, పాలుమాంబ ఆలయ కమిటీలో 11 మంది సభ్యులు ఉంటే అందులో ఒక్క జనసేన కార్యకర్తకు కూడా స్థానం కల్పించకపోవడం పరాకాష్ఠగా అభివర్ణించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే అధిష్టానమే జాబితా పంపిందని చెప్పడం క్షేత్రస్థాయి నేతలను అవమానించడమేనని ఆయన అంటున్నారు. అయితే మరి నిన్న కరకచెట్టు పాలుమాంబ ఎవరైతే మత్స్యకార దేవత, మత్స్యకారు అందరూ కూడా ఉత్తరాంధ్రలో ఉన్న మత్స్యకారులందరూ కూడా కరకచెట్టు పాలుమాంబ అంటే అత్యంత పవిత్రమైన గుడి, అత్యంత ప్రభావవంతమైన గుడి. ఆ దేవాలయానికి కమిటీలు నిన్న ప్రమాణ స్వీకారం చేసింది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది సభ్యుల్లో 10 మంది టీడీపీ, 1 బీజేపీ, జనసేన 0. నేను ఎమ్మెల్యే గారిని అడిగాను, ఏంటి అంటే లేదండి ఇవ్వాలండి, మీకు తప్పు జరిగింది. తప్పు జరగడం అంటే 30% అడిగారు, 3 సీట్లు ఇవ్వాలి కదా, 3 కాకపోతే 2 ఇవ్వాలి, 2 కాకపోతే 1 ఇవ్వాలి, 1 కూడా లేకుండా 0 అన్నది కరెక్ట్ కాదండి, ఇది నేను పైకి తీసుకెళ్తున్నానని కూడా చెప్పాను. వాళ్ళు చాలా మర్యాదగానే చెప్పారు. కానీ ఇదే పరిస్థితి ప్రతి చోట కొనసాగుతుందన్నది నాకు ఒక అనుమానం వచ్చి ఈ వీడియో పెడుతున్నాను. ఎక్కడైనా సరే క్షేత్రస్థాయిలో జనసేనకు రావాల్సిన 30% రాకపోతే డెఫినెట్ గా మీరు అక్కడ స్థానిక నాయకులను నిలదీయండి, అలాగే అధిష్టానానికి తెలియజేయండి. ఇప్పుడు బొలిశెట్టి కామెంట్స్ కూటమి పార్టీలో కాకరేపుతున్నాయి. జనసేన పార్టీలో పదవులు పొందిన కొందరు వ్యక్తులు అసలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించడం హాట్ టాపిక్ అవుతుంది. పార్టీ కోసం చెమటోర్చిన వీర మహిళలు, కార్యకర్తలను పక్కన పెట్టి కేవలం పేరు కోసం జనసేన ముద్ర వేసుకున్న వారికే పదవులు దక్కుతున్నాయని ఆరోపించారు. ఇది పార్టీ ప్రతిష్టకు గొడ్డలిపెట్టు లాంటిదని ఆయన హెచ్చరించారు. అంతేకాదు బొలిశెట్టి ఒక హెచ్చరిక కూడా చేశారు. కూటమిలోని పార్టీల మధ్య సమన్వయం లేకపోతే గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యకర్తల్లో నిరుత్సాహం పెరిగితే అది 2029 ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని, కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలంటే తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద సొంత కూటమిపైనే బొలిశెట్టి చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలో ఇదే తరహాలో ప్రశ్నించిన కొవ్వూరు ఇన్ఛార్జిపై పార్టీ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఒక ప్రధాన కార్యదర్శి స్థాయిలో ఉన్న బొలిశెట్టి బహిరంగంగా వీడియో విడుదల చేయడం
జనసేన అంతర్గత రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అయితే బొలిశెట్టి తీరుపై డిప్యూటీ సీఎం పవన్ సైతం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ఏదైనా ఉంటే తనతో వచ్చి చర్చించాలి తప్పితే సొంతంగా వీడియోలు బయటకు విడుదల చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం సాగుతుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.